దేవునికి స్తోత్రం అమ్మ. చూడండి, ఒకసారి ఆలకించండి అమ్మ. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మానవులను పాపం నుండి ప్రక్షాళన చేసిన వానికి, ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఎవరు? యెహోవా దేవుడు, యావే ప్రభువు. కాని పాపము నుండి ప్రక్షాళన చేసిన వారెవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. పాప ప్రక్షాళన చేయబడిన వారెవరు? ఎవరమ్మా పాప ప్రక్షాళన చేయబడిన వారు? చెప్పగలరా? మనమందరము కూడా ఎవరి ద్వారా? ప్రక్షాళన చేసిన వానికి, యేసుక్రీస్తు తండ్రి ద్వారా. ఈ ప్రక్షాళన ఎవరైతే చేశారో అతనికి, మరియు ప్రక్షాళన చేయబడిన మనందరికీ కూడా తండ్రి ఒక్కడే. ఆయనే యావే దేవుడు. అందువలననే, అనగా తండ్రి ఒక్కడే కాబట్టి వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఈ వాక్యాన్ని మనం చాలా గమనించాలి, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన అందరికీ కూడా తండ్రి ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువునకు కాని, యేసుక్రీస్తు ద్వారా సువార్తను ఆలకించి ఆ దేవాది దేవుని ఆలకిస్తున్న మనకు కాని, సర్వ సృష్టికి అంతటికి కూడా యెహోవా దేవుడు ఒక్కడే తండ్రి. ఆయన ఏకైక కుమారుడైన మన రక్షకుడైన ప్రభువు, ఆయన మన పాపమును, ప్రతి పాపాన్ని కూడా ప్రక్షాళన చేయుట కొరకు వాక్య రూపంలో ఉన్న తాను మానవ రూపి అయి మన చెంతకు వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం అదే చెబుతూ ఉంది. ప్రక్షాళన చేసిన వారికి, ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. కాబట్టి సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. మనలను మన రక్షకుడైన తండ్రి సోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మనం ఆలకిస్తున్న మనమందరము కూడా, మనము ఈ నేటి కాలంలో మనం ఏ విధముగా జీవిస్తున్నామంటే, ఒక్క తల్లి కడుపులో ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన సోదరుడు, వారు అభివృద్ధి చెందిన తర్వాత, కొందరు ధనికులుగా కొందరు దరిద్రులుగా మారిన తర్వాత, రక్తము పంచుకొని పుట్టిన సోదరునే పలకరించడానికి వాళ్ళు సిగ్గుపడతారు. అంటే అవమానం రోజులు ఇవి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని సోదరులని పిలుచుటకు సిగ్గుపడుట లేదు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు మనతో. కానీ ఈ వాక్యాలను మనం విశ్వసిస్తున్నాము, నమ్ముతూ ఉన్నాము. కానీ మన తోటి సోదరులను యేసు ప్రభు మనల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నాడో ఆ విధంగా మనం చూడలేకపోతూ ఉన్నాము. నిజముగా మనం యేసు క్రీస్తు యొక్క మాటలను ఆలకిస్తున్నామా? నామమాత్ర క్రైస్తవులుగానే జీవిస్తున్నామా? లేదా దైవ చిత్తాను ప్రకారముగా క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నామా? ఈ వాక్యము మనందరినీ కూడా, అనగా ఈ గ్రూప్ లో ఉన్న వారినే కాదు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వారందరినీ కూడా దేవుడు ఈ రోజు మనం అడుగుతూ ఉన్నాడు. నేను మిమ్మలను నా సోదరులుగా పిలుచుటకు సిగ్గుపడడం లేదు. నేను దైవాన్ని, దేవుని యొక్క కుమారుడను, మీ కొరకు ప్రాణము పెట్టిన మీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుడనైన నేనే నిన్ను, పాపినైన నిన్ను నా సోదరుడు సోదరి అని నేను పిలుచుటకు సిగ్గుపడడం లేదు. కానీ ఈరోజు నీ పొరుగు వారిని, నీ రక్త సంబంధీకులని నీవు ఎలా చిన్న చూపు చూస్తూ ఉన్నావు? వారితో మాట్లాడితే నీ పేరు ప్రతిష్టలకు ఎక్కడ భంగం కలుగుతుందో అని ఆలోచిస్తూ ఉన్నావు.
ఈరోజు ప్రియ దైవ బిడ్డలారా, దేవాది దేవుడు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు పునీతులతో కావచ్చు, అపోస్తులతో కావచ్చు, లేదా ప్రవక్తలతో కావచ్చు, ఏ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో రాయించినా కూడా మన గురించే రాయించాడని ఈ వాక్యాలను మనం చదివేటప్పుడు నమ్మి విశ్వసించాలి. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు ఈరోజు మనలను తన సహోదరుగా పిలిచినకు సిగ్గుపడడం లేదు. కానీ మనము మన తోటి వారితో మాట్లాడమే అవమానకరమని ఎలా భావిస్తున్నాము? అలాంటి ఆలోచన మనకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే సాతాను ప్రేరణ వల్ల వస్తూ ఉంది. ఆ సాతాను నీవు జయించలేకపోతూ ఉన్నావు. సాతానును జయించాలనుకొని ఈ దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటూ నీ సోదరుని ద్వేషిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా మనల్ని దేవుడు ఆలోచించుకోమంటున్నాడు. మన జీవిత విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. నేనే సిగ్గుపడినప్పుడు నీ పాప ప్రక్షాళన చేసి ఒక పాపినైన నిన్ను ఒక వజ్రం వల్ల చేసి నీ కొరకు నా ప్రాణాన్ని సైతం త్యాగం చేసి నీ మీద నా రక్తాన్ని చిందించి వెలనిచ్చుకొని ఈరోజు నిన్ను సోదరుడా అని సంబోధిస్తూ ఉన్నాను. నీవెందుకు నీ పొరుగు వారి ఎడలను ఆ విధంగా ఉండడం లేదు? ఒక పాపి నిన్ను సోదరుడా అని పిలుచుటకు నేను ఏమాత్రం క్షణం మాత్రం కూడా ఆలోచించడం లేదు, సిగ్గుపడడం లేదు, అవమానకరమని భావించడం లేదు. నన్ను నమ్మి విశ్వసించి నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలోనికి నన్ను చేకొని నీవేలా అలాంటి భావముతో కలిగి ఉన్నావు? ప్రభు మనందరినీ అడుగుతున్న మాట ఇది. ఓకేనమ్మా, 12వ వచనం చూడండి. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించేదను, ఆ సభాముఖమున నిన్ను స్తుతించేదను. ఏమంటున్నాడు ప్రభు అంటే, ఓ దేవా అని సంబోధిస్తున్నాడు యెహోవా దేవుణ్ణి. నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించేదను. సోదరులు అనగా మనందరికీ కూడా తండ్రి దేవుని యొక్క అద్భుత క్రియలు ప్రకటిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. మనందరి సభాముఖముగా అంటే అందరు ఒక చోట గుమిగూడిన సమయంలో నేను నా సోదరులకు నిన్ను గూర్చి ప్రకటిస్తాను. ఇక్కడ పలుకుతున్నది ఎవరు? దేవుడు. దేవుడు అని ఎలా అంటున్నామంటే, ఆదిలోని వాక్కు మానవ రూపమై మన మధ్యలో నిలబడి ఏమని అంటున్నాడు ప్రభు అంటే, ఓ దేవా అని యెహోవా దేవుని ఎందుకు అనవలసి వచ్చిందంటే, నీ గురించి, నా గురించి, నీ పాపాల గురించి, నా పాపాల గురించి ఆదిలోని వాక్కు మానవ రూపి అయి ఉన్నాడు. మన మధ్యలో మానవ రూపి అయి ఉన్నాడు కాబట్టి, మనలో ఒక వ్యక్తిలా ఉన్నాడు కాబట్టి దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చిన సోదరులకు ప్రకటించేదను ఈ సభాముఖముగా. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు? చూద్దాం, చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఏలైనా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే, కాని నా ఇష్టానుసారం చేయుటకు కాదు. తనకు తానుగా మన గురించి మన రక్షకుడైన ప్రభు ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. త్రియేక దేవుడిలో ఆయన ఒక రూపమైనది, మానవ రూపం ప్రభువుది. పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరులలో పుత్రుడైన సర్వేశ్వరుడుగా మన మధ్యలో ఉండి తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు
పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే. మీ ఎడల పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూలోకమందును అదే విధముగా నెరవేరాలి అని మన పరలోక ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నామో, పరలోకములో యెహోవా దేవుని యొక్క చిత్తము ఎలా నెరవేరుతుందో ఆ యెహోవా దేవుని యొక్క చిత్తము భూలోకములో నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే. యెహోవా దేవుని యొక్క చిత్తం ఏంటి? పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో ఈ భూలోకంలో ఆయన చిత్తాన్ని అలా నెరవేర్చుటకే ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి నా ఇష్టానుసారము చేయుటకు కాదు. చూడనమ్మా, మన గురించి మన రక్షకుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఈ వాక్యములో మనం అర్థం చేసుకోవచ్చు. సరే అమ్మా, ఈరోజు మన కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసి జీవిస్తూ సంపాదించినా కూడా నీకంటే నేనేం తక్కువ అని గొడవలు పెట్టుకునే సందర్భాలు ఈ రోజుల్లో చాలా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఒకే రూపములో ఒకే ఏక సర్వేశ్వరుడు మానవ రూపే భూలోకంలో మన చెంతకొచ్చి మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆయన చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను పరలోకం నుండి, నా ఇష్టానుసారము కాదు. ఈ వాక్యము నీకంటే నేనేం తక్కువ, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, లేదా నీకంటే నేను ఎక్కువ జ్ఞానము గలవాణ్ణి అని ఎవరైతే వాదులాడుకుంటారో వారికి ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చాలా గమనించాలి. ప్రతి వాక్యాన్ని వాక్య లోతుల్లోకి వెళితే ఆ దేవాది దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాం. మనతో ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన స్వరం ఎలా ఉంటుందో, ఎంత మధురముగా ఉంటుందో మనం లోతుగా ఆలోచించినట్టయితే వాక్యాన్ని మనము ఆ యొక్క మధురమైన ఆ మాటను మనం ఆలకించగలుగుతాం బిడ్డలారా. చూడండమ్మా, 4వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనము. యేసు వారితో, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. యేసు ప్రభు యొక్క ఆహారం ఏంటి? ఆయన ఆహారం ఏంటో కూడా మనకు తెలియపరుస్తున్నాడు ఈరోజు. నా ఆహారము ఈ లోక సంబంధమైన ఆహారం కాదు. మీతో నేను భుజిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాను, కానీ నా ఆహారము అది కాదు. నా ఆహారం ఏంటి? నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. ఈ అనుభూతిని మనం పొందాలంటే మనం చాలా వరకు కూడా మనం పొంది ఉన్నాము. ఎలా అంటే, ఉదాహరణకు ఒక సోదరి వాక్యం చాలా బాగా చెప్పింది అనుకోండి, మనకు అర్థమైతేనే ఆ వాక్యం చాలా బాగా చెప్పినట్లు. ఆ సోదరి చెంతకు వెళ్ళి, అమ్మా, ఈరోజు దేవాది దేవుడు నీతో వాక్యం చాలా అర్థవంతంగా పలికించాడమ్మా అని ఆ సోదరితో మనం అన్న వెంటనే ఆ సోదరి ఎంతో ఉప్పొంగిపోతూ ఉంది. ఆ సోదరికి కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఈ అనుభూతి చాలా మంది అనుభవించి ఉంటారు. వాక్యం చెప్పేవారు కావచ్చు, లేదా ఆరాధన నడిపించేవారు కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, ఎవరైనా సరే, దేవుని సేవ చేసేవారు ఎవరైనా సరే, ఒక వ్యక్తి మన చెంతకొచ్చి దేవుని కార్యాన్ని నీవు సఫలీకృతము చేస్తూ ఉన్నావు అంటే మనకెంతో తృప్తిగా ఉంటుంది. ఈ అనుభూతిని చాలా మంది అనుభవించి ఉంటారు. లేదా అమ్మాయి ఇలాంటి వారు? చాలా మంది ఉన్నారు. అదే అంటున్నాడు ప్రభు, నా ఆహారం మీరు భుజించాలి. మీరు భుజించడమే కాదు,
ప్రతి ఒక్కరికి కూడా నా ఆహారాన్ని మీరు పంచివ్వాలి. ఆహారమే నా వాక్కు, సువార్త. అది పాట రూపంలో కావచ్చు, ఆరాధన రూపంలో కావచ్చు, ప్రార్థన రూపంలో కావచ్చు, వాక్య పరిచర్య రూపంలో కావచ్చు. అది దేవుని యొక్క ఆహారము ఈరోజు. కానీ మీ అందరికీ కూడా నేను ఆ దేవుని యొక్క ఆహారాన్ని పంచిపెట్టాను అనుకో, అందరూ కూడా ఆ ఆహారాన్ని తృప్తిగా స్వీకరించగలరు. అదే ప్రతిరోజు కావచ్చు, లేదా వారానికి ఒక రోజైనా, విశ్రాంతి దినమైన ఆదివారం రోజున కావచ్చు, ఆలయంలో మనం అప్ప రూపంలో ఆ వాక్కు, క్రీస్తు మానవ దారి అయిన ఆ వాక్కు అప్ప రూపముగా మారి, ఆయన శరీర రక్తాలుగా మారి మనం స్వీకరిస్తూ ఉన్నాము. ఒకటే గమనించాలమ్మా, వాక్కు అనేది ఆహారం. ప్రభు అదే అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయో ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. ఈరోజు ఈ ఆహారాన్ని భుజించిన వారు ఎవరైనా కూడాను మరణించినను జీవించగలరు. శాశ్వతమైనది నా ఆహారము, జీవాహారం ఇది అంటున్నాడు ప్రభు ఈ వాక్యం ద్వారా. చూడండి అమ్మా, హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేను దేవుని యందు విశ్వాసముంచెదను అనియు దేవుడిచ్చిన పుత్రులతో నేనుట ఉంటిని అనియు పలికెను. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితములకు శరీరములు కల వారగుటచే తానును వారి వలె అగుటయే కాక, వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటగును. 15వ వచనం కూడా చదవండి. తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను. చాలమ్మా. 13వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచెదను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచెదను అనియు, ఇదిగో దేవుడిచ్చిన పుత్రులతో నేను ఇచ్చట ఉంటిని అనియు పలికెను. గొప్ప మాట పలుకుతూ ఉన్నాడు ప్రభు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచెదను. పౌలు గారి ద్వారా పలికిస్తున్న మాటలివి. ఇదిగో దేవుడిచ్చిన పుత్రులతో నేను ఉంటిని అనియు పలికెను. మనం అందరం ఎవరము ఆయనకి, పౌలు గారికి? దేవుడిచ్చిన పుత్రులము, పుత్రికలము. ఇది మనం మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. మనం పౌలు గారిలా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచెదను. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రమాణం చేయవలసినది ఏంటి అంటే, ఆలయంలో నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, దేవునికి లోబడి ఉంటాను, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను కూడా నేను శిరసావి వహిస్తాను అని దేవునికి మనం ప్రమాణం చేయగలిగిన వారమై ఉండాలి. ఇదిగో దేవుడిచ్చిన పుత్రులతో నేను ఇచ్చట ఉంటిని. నా చుట్టూ ఉన్న ఇప్పుడు సుమారుగా 100 మంది గ్రూపులో జన ఉండొచ్చు. కానీ ఈ వాక్యాన్ని ఒక్కొక్క గృహంలో 3 వింటున్నా 300 మంది ఈ వాక్యాన్ని ఆలకించి ఉంటారేమోనని నా విశ్వాసం. నేను ఈరోజు దేవుడు నాకిచ్చిన గొప్ప వరమేంటో తెలుసా? దేవుడు నాకిచ్చిన ఈ 300 మంది పుత్రులతో, పుత్రికలతో నేనున్నాను. దైవ బిడ్డలారా, ఈరోజు ఆ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరందరూ కూడా అంతే. మనకి దేవుడు ఎంత వరాన్ని ప్రసాదిస్తున్నారో చూడండి. మనకింతకంటే ఏం ఎక్కువ కావాలి? ఇదే కావాలి. మన దేవుని దగ్గర నుంచి వరాన్ని, ఈ వరాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా, నీ పుత్రులతో కలిసి నేనున్నాను,
నన్ను నీ పుత్రుడిగా పుత్రికగా చేసుకొని ఉన్నావు కాబట్టే తండ్రి నీ సమాజంలో నేను సమావేశమై ఉన్నాను ప్రభువా. నీ జీవము గల మాటలను ఆలకిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీవు నాకు ఎంతో గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నావు ఈ సమయంలో అని ఆలయంలో మనం ఏమని ప్రార్థించాలంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచెదను. విశ్వాసం ఉంచాను కాబట్టే నేను ప్రభువా నీ సంఘములో నన్ను చేర్చుకొని ఉన్నావు. జీవపు గల నీ మాటలను ఆలకించడానికి ప్రభువా నన్ను ఎన్నుకొని ఉన్నావు తండ్రి. ఇంతకంటే నాకు ఏమి కావాలయ్యా? మనందరినీ కూడా ప్రభు తన హక్కున ఎంత ప్రేమగా చేర్చుకుంటూ ఉన్నట్టుగా పునీత పౌలు గారి ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడో చూడండి అమ్మా. 14వ వచనాన్ని, తాను పుత్రులని పిలిచివారు రక్త మాంస పూర్తిలకు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అగుటయే కాక. చూడడమ్మా, ప్రభు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో చూడు మన రక్షకుడు. ఆయన తగ్గింపును మనం అర్థం చేసుకుంటే మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ఎవరిని కూడా చులకన చూడవమ్మా, ఎవరిని కూడా ద్వేషించం. నాలో ఉన్న ప్రభువే, నన్ను ఎన్నుకున్న ప్రభువే నా సహోదరుని నా ఇరుగు పొరుగు వారిని కూడా ఎన్నుకొని ఉన్నాడు కదా. నాలో ప్రభు ఉంటే వారిలో కూడా ప్రభు ఉన్నాడు కదా అని మనం అందరం కూడా విశ్వసిస్తామమ్మా. అదే మాట్లాడుతున్నాడు ప్రభు. తాను పుత్రులను పిలిపించేవారు రక్త మాంస పూరితులకు శరీరములు గలవారగుటచే, అనగా మనం అందరం కూడా సామాన్య ప్రజలము, శరీర రక్తాలు కలిగిన వారము కాబట్టి తానును అనగా ప్రభువు కూడా, మన రక్షకుడు కూడా మనవలే అగుటయే కాక, మనవలే శరీర దారి అగుటయే కాక మన స్వభావమునందు తానును కూడా భాగస్వామి అయ్యను. మానవులలో ఎలాంటి స్వభావాలు ఉంటాయో ఆ స్వభావాలన్నిటినీ మనం జయించుట కొరకు మనలా మారాడంట ప్రభు. ఒక దేవుడమ్మా, దేవుడు నీ చెంతకొచ్చి నీలా మారుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను తనలా మార్చుకోవడం కొరకు, నిన్ను తనలా మార్చుకోవడం కొరకు ప్రభువే ముందు నీలా మారుతూ ఉన్నాడు మన రక్షకుడు. ఎంత గొప్ప ఎంత గొప్ప మాటలమ్మా. ఒక్కసారి మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోవాలి ఈ వాక్యాలు. మృత్యుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును, ఎవరి మరణము ద్వారా ఎవరు మరణించకుండా ఉండడం కోసము ఆయన అధికారము గల సైతానును తన మరణము ద్వారా మనము మరణించకుండా, పాపములో మరణించకుండా ఉండడం కొరకు మన కొరకు తాను సిలువకు అంటగొట్టబడ్డాడు, తాను మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువకు అంటగొట్టబడడం మనం అందరము కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఆ సిలువకు మన పాప పరిహారార్థమై మనం అంటగొట్టబడాలి. కానీ మన పాప పరిహారార్థం కొరకై తానంటగొట్టబడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో ప్రభు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. మానవ స్వభావం తాను భాగస్వామి అయ్యను. ఎందుకు అవుతున్నాడు అంటే, నీ పాపం కొరకు, నా పాపం కొరకు నీవు నేను పాపములో మరణించకుండా ఉండటం కొరకు, నరక లోకానికి వెళ్లకుండా ఉండటం కొరకు, మన పాపాలను ప్రక్షాళన చేయుట కొరకు, మనందరి కొరకు ఆయన సిలువకు అంటగొట్టబడుతూ ఉన్నాడు. సాతానును తన మరణము ద్వారా నశింపజేస్తూ ఉన్నాడు.
మనము మరణించినను భౌతికంగా జీవించుటకు సాతానును నశింపజేస్తూ ఉన్నాడు తన మరణము ద్వారా, శిలువ మ్రానుపై వేలాడుతూ. ఓకే అమ్మా, చూడండి 15వ వచనం. తరువాత మృత్యు భయం చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అటులయ్యను. తర్వాత అంటే ఎప్పుడు? ఆయన మరణ పునరుత్థానమును తెలుసుకున్న మనము ఆయనను విస్మరించి సాతానుకు బానిసలమైతే మృత్యు భయం చేత, ఆ మృత్యు అంటే ఈ మృత్యు అనేది ఒక్కొక్క రూపంలో మనం వెంబడిస్తూ ఉంది. మన నిత్య జీవితం మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి ఎక్కడైనా సరే మనం వెళ్ళే చోట ఒక్కొక్కరితో ఒక్కొక్కరిలాగా ఒక్కొక్క రూపంలో మన చింతకు వస్తూ ఉంది ఆ మృత్యు. అలాంటి వ్యక్తులకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు, మృత్యు భయం చేత తన జీవితాంతము బానిసత్వన గడిపిన వారికి, చాలా మంది గడుపుతున్నారమ్మా. ఎంతో మంది సైతాను సంఖ్యలకు బానిసలై ఉన్నారు ఈరోజు. వారందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, వాక్కు అనే నీ యొక్క రెండంచుల ఖడ్గం ద్వారా వారి సైతాను సంఖ్యలను త్రెంచి ఆ బిడ్డలను కూడా నీ నామస్థితిలో పాలి భాగస్థులు చేసుకో ప్రభు అని మనము అలాంటి వ్యక్తుల గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా మంది కూడా మృత్యు యొక్క కోరల్లో చిక్కుకొని ఉన్నారు, సాతాను కోరల్లో చిక్కుకొని ఉన్నారు. వారందరి గురించి ప్రభు మాట్లాడుతున్న మాట, పునీత పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట మనకు తెలియపరుస్తున్న వాక్కు ఏంటి అంటే, మృత్యు భయం చేత తన జీవితం అంతయు బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ప్రభువు అటులయ్యను, అనగా వారి కొరకు కూడా శిలువ బలియాగము చేసెను అని పునీత పౌలు గారి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు ఇంకా సైతాను సంఖ్యలలో చిక్కి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రభువు నీ కొరకే శిలువ బలియాగం చేశాడని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డ, నేడే మారు మనసు పొందు. చదవండమ్మా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును, వారికి నూతన బలమును దయచేయుదును. చూడనమ్మా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్కు ఇలా పలుకుతూ ఉంది. మహోన్నతుడు శాశ్వతుడు. మహోన్నతుడు ఎవరు? యెహోవా దేవుడు. మహోన్నత స్థలము. శాస్త్రుడైన దేవుడు ఎవరు? యెహోవా. పవిత్రుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను ఉత్తమమైన పవిత్ర స్థలమున వసించువాడను. అయినను వినయాత్ములను పశ్చాత్తాప మనస్కులైన వారితోనూ వసింతును, వారికి నూతన బలమును దయచేయుదును. నేను సృష్టి లయకర్తను. నేను పలికిన ప్రతి మాట ప్రకారం సృష్టి నడుస్తూ ఉంది. తానెవరినో తెలియచేస్తూ ఉన్నాడు మనకు. పవిత్రుడైన ప్రభువును నేను మీతో ఈ విధంగా తెలియచేస్తున్నాను. అది ఏమిటంటే, నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వసించువాడను, స్వర్గాధిపతి అయిన సర్వేశ్వరుడను నేను. అయినను వినయాత్ములను పశ్చాత్తాప మనస్కులైన వారితోనూ వసింతును. నీతో నాతో వసించడానికి సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు పలుకుతున్న మాటలు ఏంటంటే, నీ హృదయంలో నేను వసిస్తాను. మొట్టమొదటిగా తానెవరో తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సృష్టికే సృష్టికర్తను అంటున్నాడు. మహాగణుడను పవిత్రుడైన దేవుడను అంటున్నాడు.
కానీ నీ కొరకు నా కొరకు నీవు నేను వినయాత్ములమైతే తాను ఎంతగా తగ్గించుకొని మారిపోతూ ఉన్నాడంటే మన హృదయములో స్థానము ఎంతైతే ఉంటుందో ఆ స్థానంలో ఒదిగిపోవడానికి నీ కొరకు నా కొరకు ఆ సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు పలుకుతున్న మాటలు ఇవి. ఈరోజు ఆ సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడైన ఏకైక కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునకు ఆ కొంచెము స్థానమైన మన హృదయాంతరంగంలో మనం ఇస్తూ ఉన్నామా? అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవును ప్రభువా, నా హృదయంలోనికి నువ్వేం చేసి రమ్ము తండ్రి అని ప్రార్థించే ముందు ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా నీవున్నావా? ఆలోచించుకుందామమ్మా. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనము చూడమ్మా. చివరిగా ఈ వాక్యాలను ఇప్పటి వరకు మనం ఆలకించిన దైవ వాక్యాలన్నిటినీ కూడా మనం మననం చేసుకుంటూ పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలను మనం ఆలకించాలి. ఇక జీవించున్నది నేను కాదు. ఈరోజు మనం అందరం కూడా ఈ మాట పలకాలి. మనం ఇక నుండి జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, క్రీస్తే నాలో ఉన్నాడు. నేను ఒక మానవ మాత్రుడిగా కనబడుతున్నానేమో, కానీ జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని కనుక ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇది మనం దృఢముగా నమ్మి విశ్వసించాలి. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందరి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందరి జీవితమును గడుపుచున్నాను. మనమందరం కూడా నిత్యము గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది. క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి జీవించున్నది నేను కాదు. ఎందుకనగా నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణత్యాగం చేసి ఉన్నాడు నా రక్షకుడు. దేవుని పుత్రుడి అందరి విశ్వాసం చేతనే ఇప్పుడు నేను శరీరం అందరి జీవితం గడుపుచున్నాను అని మనం ఎప్పుడైతే నిండు మనసుతో విశ్వసించగలుగుతామో ఆ దేవాది దేవుని యొక్క కృపా వరాలను మనం విరాళముగా పొందుకుంటూ ఉంటాము. చివరిగా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ముగిద్దాము. చూడండమ్మా, 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన లేఖ, 1 కొరింథీయులకు రాసిన లేఖ 19వ వచనము. క్రీస్తునందలి మన నిరీక్షణ, ఆ దేవాది దేవుని యొక్క మన రక్షకుడైన యేసు క్రీస్తునందు మన నిరీక్షణ ఎలా ఉండాలి అంటే ఆయనలో మనం విలీనము కావాలి. మన నిరీక్షణ ఏంటి? క్రీస్తులో మనం క్రీస్తే నాలో ఉన్నాడని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో క్రీస్తులో కూడా నీవు ఉండగలగాలి. ఈ భౌతిక శరీరాన్ని వీడిన తరువాత ఈ వాక్యానికి అర్థం అదేనమ్మా. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయితే, కేవలము ఈ భౌతిక జీవితాన్ని జీవిస్తున్న ఈ జీవితం కొరకే అయితే మనం క్రీస్తును నమ్ముకున్నట్లయితే వ్యాధి బాధలకు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులకు కావచ్చు, మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి కావచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి కదా ఈ లోక సంబంధమైనవి. అవన్నీ కూడా వాటన్నిటి గురించి కూడా ప్రార్థించాలని ఆడడం లేదు, కానీ ఒక భాగం మాత్రమే ప్రార్థించాలి. 99% నీలో క్రీస్తు ఉన్నాడని నువ్వు ఇప్పుడు భౌతికంగా జీవిస్తున్న రోజుల్లో నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో ఈ భౌతిక శరీరాన్ని వీడిన తర్వాత నీవు క్రీస్తులో కూడా అలా ఉండాలి. అలా ఉండడం కోసమే మన ప్రతి ప్రార్థన కూడా ఉండాలి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. దీన్ని ప్రపంచంలో అందరికంటేనూ మనము అత్యంత దయనీయులం. ఎందుకు దయనీయులం అంటే ఇది ప్రొటెస్టాంట్ బైబిల్ చూసినట్లయితే దౌర్భాగ్యులము అని రాసి ఉంటుంది. దౌర్భాగ్యులము అనే మాట వాడుతూ ఉన్నారు అందులో. కానీ మన కథోలిక బైబిల్ అంత కఠినమైన పదాన్ని వాడలేదు. అందులో దౌర్భాగ్యుడు
ఎందుకు దౌర్భాగ్యుడు అంటే క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ భౌతిక శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకున్నటకే అయితే మన ప్రార్థనలు ఈ ప్రపంచంలో మనందరికంటే అత్యంత దౌర్భాగ్యుడు మరెవరు ఉండరు. ఇది ప్రొటెస్టాంట్ బైబిల్లో రాయబడిన వాక్యం. ఇక్కడేమో దయనీయులమని రాయబడి ఉంది. అంతే, చిన్న తేడానే, వాక్యం అంతా ఒకటే. కాబట్టి ఈ రోజు నీ నిరీక్షణ దేని కొరకు? ప్రియ దైవ బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నావు, క్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరిస్తూ ఉన్నావు. కానీ నీవు ఈ శరీరాన్ని వీడిన తర్వాత క్రీస్తులో నీవు ఐక్యము కాగలవా నీ ప్రార్థన ద్వారా? లేదా ఈ లోక శరీర ఆశల కొరకు నీ ప్రార్థనను వృధా చేస్తున్నావా దేవుడిచ్చిన వరాలను? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నీ వాక్యాన్ని ఆలకించిన మమ్మందరినీ కూడా తండ్రి నీ పవిత్ర ఆత్మ శక్తితో ప్రభువా కాచి కాపాడుతున్నావని నిన్ను మనసులో విశ్వసిస్తున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభువా, మా గృహం, ప్రతి గృహం పైన తండ్రి మీ యొక్క కరుణగల హస్తాన్ని ఉంచి తండ్రి ప్రభువా, నీ మార్గాన్ని వీడి జీవిస్తున్న ప్రతి బిడ్డ పైన జాలి కరుణ చూపుమని వేడుకుంటున్నాము తండ్రి. మా రక్షకుడా, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకిస్తున్నామని తండ్రి మేము విశ్వసిస్తున్నామయ్యా. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా మా కన్నీటి ద్వారా మీ పాదాల చెంత చేరుతున్నాయని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. మా రక్షకుడా, మేము జీవిస్తున్న ప్రతి దినము కూడా మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు నీవు చేస్తూ ఉన్నావు తండ్రి. మానవ మాత్రులమైన మా నేత్రాలతో చూడలేకపోయినా ప్రభువా, నీ యొక్క కరుణ మా పైన ఎల్లకాలం ఉండునని నిండు మనసుతో విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్న మా ప్రతి ప్రార్థనను కూడా నీవు ఆలకిస్తున్నావని మా రక్షకుడైన యేసయ్యా, మా విశ్వాసాన్ని మీ పాదాల చెంత ఉంచుతూ నీవే మా రక్షకుడవని నిండు మనసుతో తండ్రి నీ నామాన్ని స్తుతించి కొనియాడుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. 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 Amen.